అప్పట్లో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలా ఎరువుల కోసము ఇత్తనాల కోసము లైన్లు కట్టేటోళ్ళు రైతులు గంటల గమానం లైన్ల నిలబడే ఓపిక లేక తొడుక్కొచ్చిన చెప్పులను పటదారు పాసుబుక్కులను లైన్లలో పెట్టి చెట్టుకోలు పుటకోలు అన్నట్టు నీడపట్టున కూర్చొని ఎదురు చూసేటోళ్ళు. అసాంటి గతి మన రైతులకు పట్టొద్దని ఎరువులు ఇత్తనాలకు కరువు లేకుండా వేసిండోళ్ళ మన కేసీఆర్ సారు. కానీ సీన్ కడిగేస్తే మళ్ళా పాత సీన్లే రిపీట్ అవుతున్నాయి ఇత్తనాల కోసం. అగ చూడురిగా మీరే. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఎగ్జామ్ శాఖల ఆఫీస్ ముంగట లైన్ కట్టిన రైతన్న పాస్బుక్లు ఇవన్నీ. జీలుగు జనుము ఇత్తనాల కోసం మబ్బులనంగా లైన్లో పెడితే ఆఫీస్ తెరిచేటాళ్లకు ఎండ నడినెత్తి మీదకి ఎక్కింది. ఇక గంతసేపు ఎండలో నిలబడితే ఇంకేమన్నా ఉంటుందా? చక్కెర అడ్డం పడతామని ఆయనతో ఎంట తెచ్చిన పాస్బుక్లను ఎండల లైన్లో కట్టించి నీడ పట్టున నిలబడ్డారు రైతులంతా. ఇక చూడు ఇత్తనాలకు ఎంత కరువు వచ్చిందో. మళ్ళా అటు నర్సపూర్లో కూడా అదే కథ. జీలుగా ఇత్తనాల కోసం లైన్లు కడితే 100 క్వింటాలే వచ్చినాయని రైతులకు టోకెన్లు ఇచ్చిరట. 300 మంది రైతులు లైన్లు కడితే 200 మందికి ఇత్తనాలు దొరికినాయి. పోని ఇక పత్తి ఇత్తనాల కోసం ప్రైవేట్ ఎరువుల దుకాణాల కాడ పడిగాడుపులు కాస్తున్న ఆదిలాబాద్ రైతులు ఇక వాళ్ళేమో ముఖం మీదనే నో స్టాక్ బోర్డులు పెట్టి ఎక్కిరించినట్లు చేస్తున్నారు రైతులను. వాళ్ళని కావాలి కాస్తందుకు లాఠీలు పట్టుకుని తయారున్నారు పోలీసులు. మార్పు అంటే ఇదే కావచ్చు. వచ్చింది కదా మళ్ళా మున్పటి రోజులు తెస్తా అని ముందే చెప్పిరు కాంగ్రెస్ పార్టీలు. మన రైతులకే సరిగ్గా అర్థం కాలే. ఇక ఇప్పుడు అవుతుండొచ్చు.